హాయ్ అండి. 'ప్రేమ మందిరం' 12వ భాగం వినండి. మై గాడ్! ఇంత పైనున్నామా మనం? అంది సంజన. జర్నీని చిన్నపిల్లలా ఎంజాయ్ చేస్తున్న సంజన కొత్తగా కనిపించింది నిఖిల్కు. ఇదంతా గుర్తు చేసుకుని, సారీ నిఖిల్ బాబు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అంది. ఇబ్బంది ఏం లేదులే కానీ కొంచెం కొత్తగా కనిపించావు. నువ్వు చాలా క్యూట్గా ఉంటావు తెలుసా అన్నాడు. నిఖిల్ బాబు, మీరు లవ్లో పడుతున్నారేమో జాగ్రత్త. మనం కలిసి ఉండేది 4 ఇయర్స్ అంది టీజింగ్గా. ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ని క్యూట్గా ఉన్నావు అని చెప్పకూడదా అన్నాడు. నాకు మీ ముఖంలో ఫీలింగ్స్ ఫ్రెండ్స్తో చెప్తున్నట్టు అనిపించలేదు అంది. ఇంకెలా కనిపించాయి? నువ్వు నన్ను కావాలని టీచ్ చేస్తున్నావు కదా, ఉండు నిన్ను అంటూ పట్టుకోబోయాడు. అతని నుండి తప్పించుకుంటూ వెనక్కి జరుగుతూ, ఇలా పట్టుకోవడాలు అవి లేవు అంది. అదేంటి? నువ్వు చదవలేదా? నేను అగ్రిమెంట్లో ఇవన్నీ రాశానే. అందుకే సంతకం పెట్టేటప్పుడు ఏదైనా చదివి పెట్టాలి. తర్వాత కాదు కూడదంటే ఇబ్బంది నాకు అన్నాడు. ఆశ్చర్యంగా చూస్తోంది. ఏంటి, అగ్రిమెంట్లో ఇవన్నీ రాశారా? అలా ఎలా రాస్తారు? 4 సంవత్సరాలు కలిసి ఉంటాం అంతే. ఒకరితోటి ఒకరు ఎలా బిహేవ్ చేయాలో కూడా రాశారా అంది. సరే సరే, ఆ టాపిక్ వదిలే, ఇప్పుడు మనం బయటికి వెళ్దాం. తొందరగా రెడీ అవ్వు అన్నాడు. తొందరగా రెడీ అవ్వాలంటే నాకు ఒక ప్రాబ్లం ఉంది అంది. రెడీ అవ్వడానికి ప్రాబ్లం ఏంటి అన్నాడు. నాకు జడ వేసుకోవడం రాదు అంది నవ్వుతూ. చిన్నపిల్లవా నువ్వు, జడేసుకోవడం రాకపోవడానికి? అదేమైనా పెద్ద పనా అన్నాడు. అది ఎంత కష్టమో మీకేం తెలుసు, మీరు ట్రై చేయండి, అప్పుడు తెలుస్తుంది మీకు అంది. నువ్వు చెప్తుంటే చాలా సిల్లీగా అనిపిస్తుంది నాకు. వెళ్ళి రెడీ అయ్యిరా. జడైతే నేను ట్రై చేస్తాను అన్నాడు. మీరు జడ వేస్తారా అంది. అది మగాళ్ళు చేయకుండా పనా ఏంటి? వెళ్ళు, ముందు రెడీ అయ్యిరా, ట్రై చేద్దాం. కుదరకపోతే ఇక్కడెక్కడైనా ఎవరైనా ఉన్నారేమో, ట్రై చేద్దాం. లేదంటే హెయిర్ కట్ చేయించేసుకోవడమే అన్నాడు. అమ్మో, కుదరకపోతే మానేయండి, నా బాటలు నేను పడతాను. హెయిర్ కట్ అయితే చేయించుకోను. నాకు నా జుట్టు అంటే చాలా ఇష్టం అంటూ వెళ్ళి తలస్నానం చేసి వచ్చింది. సంజన వచ్చేలోపు ఫోన్లో జడవేయి ఎలా వెయ్యాలో చూస్తున్నాడు నిఖిల్. లెమన్ ఎల్లో శారీలో బాపు బొమ్మలా కూర్చుని తల ఆరబెట్టుకుంటోంది సంజన. కళ్ళు తిప్పుకోలేకపోతున్నాడు నిఖిల్. వెంటనే మొబైల్ తీసి ఫోటో తీశాడు. సంజన ఇటు చూడట్లేదు, తల దూకుంటూ అదే దృష్టిలో ఉంది. వరుసగా ఒక 4-5 ఫోటోలు తీశాడు. తల దూవుకుంటూ ఎందుకు అలా నిఖిల్ వైపు చూసేసరికి తననే చూస్తూ కనపడ్డాడు. అతను అలా చూస్తుంటే గుండెల్లో ఏదో కలవరపాటు చూపులు తిప్పుకుంది. అక్కడి నుండి లేచి నిలబడి, నన్ను తొందరగా రెడీ అవ్వమన్నారు, మీరు ఇంకా కదలట్లేదు అంది. ఆడవాళ్ళ కంటే టైం ఎక్కువ పడుతుంది. మేమెంత, ఇలా వెళ్ళి అలా స్నానం చేసి వచ్చేస్తాం, అంతే, రెడీ అయిపోయినట్టే అన్నాడు. అబ్బా, ఆడవాళ్ళందరినీ చదివేసినట్టు మాట్లాడుతున్నారే. ఒక్క జడ వేసుకునే దగ్గరే కొంచెం టైం పడుతుంది మాకు, లేదంటే మేము మీలానే రెడీ అవుతాం అంది. ఇష్టం లేనట్టుగా లోపలికి వెళ్ళిపోయాడు. అతను అలా చూస్తుంటే ఏదో తెలియని కలవరపాటుగా ఉంది. ఏంటి, నేను ఇలా మారిపోతున్నాను? మేం ఫ్రెండ్స్ లాగే ఉంటాం. 1-4 సార్లు తనని తాను మోటివేట్ చేసుకుంటోంది. అక్కడ నిఖిల్ పరిస్థితి కూడా అదే. ఏంటి, నేను ఇలా ఆకర్షించబడుతున్నాను? తనని చూస్తుంటే అలా చూస్తూ ఉండాలనిపిస్తోంది. ఎవరికైనా అలాగే ఉంటుందిలే, తన అందం అలాంటిది. అది నా గోల్ని కూడా మార్చేసేలా ఉంది. కంట్రోల్లో ఉండరా అనుకుంటూ తనకు తాను చెప్పుకుంటున్నాడు. అతను స్నానం చేసి వచ్చేలోపు చాలా ట్రై చేసింది జడ వేసుకోవటానికి. ఇలా కాదని జుట్టంతా ఓ పక్కకు తీసుకుని జడ వేసుకుంది. జడ వెనక్కి వేస్తే బాలేదు, కానీ ముందుకు వేసుకుంటే బాగానే కనిపిస్తోంది. జడ వేసుకోవడం రాదన్నావు, బాగానే వేసుకున్నావు కదా అన్నాడు. జడ వెనక్కి వేసింది, పక్కగా కనిపిస్తోంది. ఎలా ఉందో తెలుసా అని మూతి పక్కకు పెట్టి ఇలా ఉంది అని చూపించాడు. నిఖిల్ అలా చూపిస్తే సంజనకి నవ్వాగలేదు. గట్టిగా నవ్వుతోంది. నేను వేసేవాడిని కదా, ఎందుకు తొందర అన్నాడు. మనం క్లోజ్ అయిపోతున్నామేమో అనిపిస్తుంది నిఖిల్ బాబు. తర్వాత విడిపోయేటప్పుడు చాలా ఇబ్బంది పడాలి. జడెలా ముందుకు వేసుకుంటే బాగానే ఉంది కదా అంది. నువ్వెలా ఉన్నా బాగానే ఉంటావు. ఏంటి అలా చూస్తున్నావు? ఫ్లర్ట్ చేస్తున్నాను అనుకుంటున్నావా? నిన్ను ఫ్లర్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు నా భార్యవి. నేను నిజమే చెప్తున్నాను అన్నాడు. మీరు నన్ను పొగిడే కార్యక్రమం పక్కన పెడితే ఆకలేస్తుంది, బ్రేక్ఫాస్ట్కి వెళ్దామా అంది. మనం ఇప్పుడు మెట్టుపాలెంకు వెళ్తున్నాం. అక్కడి నుండి ట్రైన్లో 42 కిలోమీటర్లు.
ఎంత కళ్ళు విప్పార్చుకొని చూసినా ఏదో మిస్ అయిపోతామేమో అనిపిస్తుంది. అక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది. దగ్గర దగ్గర 5 గంటలు పడుతుంది. టైం తెలీదు. అన్ని అందాలు చూడొచ్చు. మాటల్లో చెప్పలేను కానీ చూద్దువు గాని పద అన్నాడు. మీరింతకు ముందు వచ్చారా నిఖిల్ బాబు అంది. 5 or 6 టైమ్స్ వచ్చాను. ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ అంతగా కొత్తగా కనిపిస్తుంది. ప్రకృతి అందాలన్నీ ఇక్కడున్నాయా అనిపిస్తుంది అంటూ చెయ్యి అందించాడు. ఫ్లైట్ అంటే భయం వల్ల మీ చేతిని పట్టుకున్నాను. ఇప్పుడు ట్రైన్ అంటున్నారు, భయమేముంది అంది. ట్రైన్లో వెళ్తుంటే కూడా అక్కడ భయంకరమైన మలుపులు ఉంటాయి. అవి చూస్తే నువ్వు ఖచ్చితంగా భయపడతావు. అందుకే ఇప్పుడే చెయ్యి అందించాను అన్నాడు. మీరు పక్కనుంటే నాకు ధైర్యం వచ్చేసింది. ఇక దేనికి భయపడను అంది సంజన. ఇద్దరూ బయటికొచ్చి ట్యాక్సీ కోసం అక్కడే వెయిట్ చేస్తూ నిలబడ్డారు. నిఖిల్ ఫోన్ మాట్లాడుతూ ఒక పక్కగా నిలబడ్డాడు. అలా మాట్లాడుతూ ఎదురుగా ఉన్న వ్యక్తి మీద దృష్టి పడింది. అతను పైకి చూపిస్తూ తప్పుకోమన్నట్టు చెయ్యి ఊపుతున్నాడు. పైకి చూసి సంజన చెయ్యి పట్టుకుని తన వైపుగా లాగాడు నిఖిల్. సంజన కింద పడింది. సంజన ఎదురుగా ఒక కుండీ పడి మొక్కలయ్యి ఒక మొక్క వచ్చి సంజన నుదుటిని తాకింది. ఆ వ్యక్తి పరిగెత్తుకొచ్చాడు. నిఖిల్ సంజనని లేపే ప్రయత్నం చేస్తున్నాడు. నిఖిల్ సాయంతో పైకి లేచి నిలబడింది కానీ నడవటానికి రావట్లేదు. కాలు నడవనివ్వట్లేదు. ఈమెని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి రండి అని అతను ముందు నడుస్తుంటే నడవలేని సంజనను 2 చేతులతోటి ఎత్తుకుని తీసుకువెళ్ళి కారులో కూర్చోబెట్టాడు నిఖిల్. హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. టెస్టులన్నీ చేసి ఫ్రాక్చర్ అవ్వలేదు కానీ ఒక 10 days బెడ్ రెస్ట్ ఉండాలి అని చెప్పారు. వెంటనే రమావతికి ఫోన్ చేశాడు నిఖిల్. జరిగిందంతా వివరించాడు. పైనుండి కుండీని కావాలని ఎవరైనా తోశారా అంది రమావతి. ఏమో, నేను అలా ఏమీ అబ్జర్వ్ చేయలేదు. కుండీ పడుతున్నట్టుగా ఎదురుగా ఒక వ్యక్తి చూసి సంజనని హెచ్చరించే ప్రయత్నం చేస్తుంటే నేను చూసి పక్కకు లాగాను. కొంచెం ఉంటే తన మీద పడేది అన్నాడు నిఖిల్. నాకిది ఎవరో కావాలని చేసినట్టు అనిపిస్తుంది. అక్కడి నుండి వచ్చేయండి ఇద్దరు. వచ్చాక మిగిలిన సంగతి చూద్దాం అంది. డాక్టర్ని అడిగితే ఆ కాలు కదపకుండా ఉండేలాగా చూడమన్నాడు అన్నాడు. తనని అడుగు, కూర్చోగలను అంటే వచ్చేయండి అంది. సరే అని కాలు కట్ చేశాడు. సంజన దగ్గరికి వెళ్ళి నానమ్మ అక్కడికి వచ్చేయమంటుంది అన్నాడు. నాకు అదే మంచిదనిపిస్తోంది అంది సంజన. కానీ అంతసేపు కూర్చుని ఉండగలవా అన్నాడు. పర్లేదు నిఖిల్ బాబు, మీరు అలా ఎత్తుకుని వస్తుంటే నాకు చాలా సిగ్గుగా అనిపించింది. ఆ కాలు కింద పెట్టకుండా ఈ కాలుతో కుంటుతూ నేను నడవగలను. మీతో చేయించుకోలేను. అక్కడైతే అమ్మ దగ్గరికి వెళ్తాను అంది. మనం బయలుదేరదాం, వీల్ చైర్లో కూర్చుందువు గాని. ఎత్తుకుని వీల్ చైర్లో కూర్చోబెట్టాలి అన్నట్టు దగ్గరికి వచ్చాడు. వద్దు నిఖిల్ బాబు, నేను ట్రై చేస్తాను అని పెయిన్ ఉన్న కాలు కింద పెట్టకుండా ఒక కాలుతో కుంటుతూ వెళ్ళి వీల్ చైర్లో కూర్చుంది. ఇక్కడ రమావతి ఆలోచిస్తోంది. ఇదంతా నేహా పనా? నేను నేహాని లైట్ తీసుకున్నానేమో. నేహా గురించి ఆలోచిస్తుంటే నేహా వస్తూ కనిపిస్తోంది. నాకు విషయం తెలుసో లేదో తెలుసుకోవడానికి వస్తున్నట్టుంది. కొంచెం ముందుకు వెళ్ళి దేవుడి గదిలోకి వెళ్తూ అక్కడున్న ఆయిల్ డబ్బా తీసి గుమ్మం ముందు 4 చుక్కలు వేసి వెళ్ళి దేవుడి ఫోటో ముందు కూర్చుంది రమావతి. ఏం చేస్తున్నావు అమ్మమ్మ అంటూ దేవుడి గదిలో కాలు పెడుతూ జారి పడింది నేహ. ఎందుకంత కంగారు, నెమ్మదిగా నడవచ్చు కదా అంటూ లేచి వచ్చి తనని లేపుతోంది రమావతి. లేస్తుంటే మళ్ళీ జారుతోంది. గుమ్మం ఆసరాగా పట్టుకుని ఒక చేత్తో రమావతి చేతిని పట్టుకుని లేచి నిలబడింది నేహ. నడవడానికి ఇబ్బంది పడుతుంటే వెనక్కి వచ్చి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టింది రమావతి. ఏంటి అంత హడాడుగా పరిగెత్తుకొచ్చావు, నెమ్మదిగా రావచ్చు కదా అంది మందలింపుగా. నేను నెమ్మదిగానే వచ్చాను. గుమ్మం ముందే ఏదో ఆయిల్ ఉంది, అందుకే జారిపడ్డాను అంది. అదే గుమ్మం నేను దాటి వెళ్ళాను, నేను పడలేదు, నువ్వు పడ్డావా అంటూ వెళ్ళి చూసి, నిజమే ఇక్కడ ఆయిల్ ఉంది నేహ. నేహ ఎదురుగానే పనివాళ్ళని పిలిచి తిట్టింది. ఇక్కడ ఆయిల్ ఒలికిపోతే చూసుకోరా అంటూ. అదంతా క్లీన్ చేసి వెళ్ళారు వాళ్ళు. పెయిన్గా ఉంది, డాక్టర్ని పిలవాలి అనుకుంటా. చాలా పెయిన్ ఉంది. ఇది నా మీద నువ్వు తీర్చుకుంటున్న రివెంజ్ కాదు కదా అంది నేహ. నువ్వేం చేసావని నీ కాలు విరక్కొట్టాలి నేను అంది రమావతి. ఏమో, ఎవరికైనా నేను ఏదైనా చేశాను అని అనుమానంతో నువ్వు నన్ను ఇక్కడ ఇలా చేసావేమో అనిపిస్తోంది నాకు అంది నేహ. అంటే నేను అనుమానించింది నిజమే అన్నమాట. నువ్వు ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటుందో నాకు చూపించావు. నేను ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటుందో మీకు కూడా చూపించాలి కదా అంది. నువ్వేంటి సడన్గా విలన్గా మాట్లాడుతున్నావు అంది నేహ.
ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది ఎవరితో ఎలా ఉండాలో అంది. ఇంతకీ నీ బాధ ఏంటి చెప్పు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏమైంది? నువ్వు డాక్టర్ని పిలిపిస్తావా నేను పిలిపించుకోనా అంది. ఎందుకు? మెసేజ్ పెట్టాను వస్తాడు అంది. డాక్టర్ మెసేజ్ చూసుకుని వస్తాడా? అర్జెంట్ అంటే ఫోన్ కదా చెయ్యాలి. అదే నీ మనవడికో ఎవరికో అయి ఉంటే ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటావా అంది నేహ. నీకిప్పుడు ఏమైంది? హాయిగా సోఫాలో పడుకుని కబుర్లు చెప్తున్నావు నువ్వు. నువ్వు బాధతో అరుస్తుంటే అర్జెంట్ అనుకునేదాన్ని. నువ్వు కూల్గానే ఉన్నావు కదా, అందుకే మెసేజ్ చేశాను అంది. అయ్యో, నిజంగానే చాలా పెయిన్ ఉందమ్మమ్మ. నువ్వు కంగారు పడతావని సైలెంట్గా ఉన్నానంతే అంది. అవునా? అయినా పర్లేదు, మెసేజ్ చూసుకుంటాడు, వస్తూనే ఉంటాడు అంది. సైలెంట్గా ఉండిపోయింది నేహ. అవును, ఎందుకింతకీ నువ్వు ఇలా ఉరకలేసుకుంటూ వచ్చావు? ఏదైనా ఇంపార్టెంట్ విషయమా అంది రమావతి. బావలేడు కదా, ఒకదానివి ఉన్నావు, ఎలా ఉన్నావో చూద్దామని వచ్చాను. ఇలా రావడం ఎంత బుద్ధి తక్కువో నాకు ఇప్పుడు అర్థమైంది. నీకు మా మీద ప్రేమ ఇసుమంత కూడా లేదు. నేను మాత్రం నువ్వు ఎలా ఉన్నావు అని చూడ్డానికి వచ్చాను చూడు. నాకు ఇలా కావలసిందే అంది. నా మీద ఎంత ప్రేమ నీకు అంది రమావతి. నేహ ఫోన్ రింగ్ అవుతోంది. సోఫాలో పడుకుంటూ ఫోన్ని టేబుల్ మీద పెట్టింది. అది అక్కడే ఉంది. స్క్రీన్ చూస్తే డాడీ అని కనిపిస్తోంది. రమావతి ఫోన్ ఆన్సర్ చేసింది. అక్కడ ఎక్కువసేపు ఉండకు, తొందరగా వచ్చేయి, పని జరగలేదు అని చెప్పి కాల్ కట్ చేశాడు. కాలు కట్ అయినా రాజన్ మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ ఆ మాటలకు అర్థం ఏంటి అంది రమావతి. నా పని ఒకటి మా డాడీకి చెప్పొచ్చాను, అది అవలేదేమో, నేనే వెళ్ళి చేసుకోవాలి. అదే దాని అర్థం. నువ్వేమనుకుంటున్నావు అంది నేహ. డాక్టర్ వచ్చి చెక్ చేస్తున్నాడు. రమావతి ఎవరికో ఫోన్ చేసి బయటికి వెళ్ళి మాట్లాడుతోంది. లోపలికి వస్తూ నేహాకి వినపడేలాగా మాట్లాడుతోంది. ఏం వద్దు, నేను చెప్పిన వాళ్ళని తీసుకువెళ్ళి మీ స్టైల్లో విచారించి నిజం కక్కించాలి. నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను, అప్పుడు రండి అని కాల్ కట్ చేసి డాక్టర్ దగ్గరికి వచ్చింది రమావతి. డాక్టర్, ఏమైంది? ఫ్రాక్చర్ కాదు కదా, ఎక్స్రే ఏమైనా తీయించాలా అంది. అవసరం లేదు మేడం, ఒక 2 డేస్ కొంచెం రెస్ట్గా ఉంటే సరిపోతుంది అన్నాడు. డాక్టర్ వెళ్ళిపోయాక ఆ 2 డేస్ ఇక్కడే ఉంటావా, లేదంటే మీ నాన్నకు ఫోన్ చేసి రమ్మననా అంది రమావతి. ఇంతకుముందు రమావతి మాట్లాడిన మాటలు మా డాడీ గురించా నా గురించా? ఇంటికి వెళ్తే పోలీసులను పంపించి అరెస్ట్ చేయిస్తుందేమో. ఇక్కడే ఉంటే బెటర్. ఇంట్లోకి పోలీసులను రానివ్వడానికి ఇష్టపడకపోవచ్చు. ఎందుకైనా మంచిది, డాడీకి ఒక మెసేజ్ చేసి డిలీట్ చేస్తే బెస్ట్ అనుకుంది నేహ. ఏంటే అంత ఆలోచిస్తున్నావు? మీ నాన్నకు ఫోన్ చేయినా అంది రమావతి రెట్టిస్తూ. వద్దులే, కాసేపుండి చూస్తాను, నొప్పి తగ్గాక నేనే వెళ్తాను అంది. మంచిది, పనివాళ్ళు హెల్ప్ చేస్తారులే నీకిక్కడ. ఏమైనా కావాలంటే వాళ్ళని అడుగు అంది. నువ్వెక్కడికి వెళ్తున్నావు? కంపెనీకి వెళ్ళిపోతావా అంది. నిఖిల్ వస్తున్నాడు అంది రమావతి. అప్పుడే వచ్చేస్తున్నారా అంది నేహ. నువ్వు మహానటివే బాబు అనుకుంది మనసులో. పైకి నీకు ఈ విషయం తెలిసే ఇక్కడికి వచ్చావనుకున్నాను అంది. నిజంగా నాకు తెలియదమ్మమ్మా, నేను ఊరికే వచ్చాను అంది. నిఖిల్ సంజనాని 2 చేతులతో ఎత్తుకుంటే సంజన అతని మెడ చుట్టూ చేతులు వేసింది. వాళ్ళిద్దరూ లోపలికి వస్తున్నారు. వాళ్ళిద్దరిని అలా చూస్తూ నేహ మనసులో అసూయ బగ్గుమంది. వెంటనే లేచి నిలబడింది. రమావతిని చూసిన సంజన, నిఖిల్ బాబు కిందకి దించండి, మేడం ఉన్నారు అంది మొహమాటంగా. తీసుకొచ్చి అక్కడ సోఫాలో కూర్చోబెట్టాడు. లేచి నిలబడిపోతుంటే కూర్చో అంటూ పక్కనే కూర్చుంది రమావతి. తలకు బ్యాండేజు, కాలుకి కట్టు అలా ఉన్న సంజనాన్ని చూసి రమావతికి జాలేసింది. అనవసరంగా ఈ అమ్మాయి జీవితం నాశనం చేస్తున్నానా మా ఇంట్లోకి తీసుకొచ్చి అనుకుంది. సంజన మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అనుకుంది. లేచి నిలబడిన నేహ మళ్ళీ కూర్చుంటూ, ఏం బావా, నన్ను చూడకుండా ఉండలేకపోయావా? నెక్స్ట్ డేకే వచ్చేశావు అంది. సంజనని లోపలికి తీసుకువెళ్ళు అంది రమావతి. నిఖిల్ తనను మళ్ళీ ఎత్తుకుని తీసుకువెళ్ళి బెడ్రూమ్లో పడుకోబెట్టి వచ్చాడు. బయటికి వచ్చిన నిఖిల్ని, తనకేం చెప్పలేదు కదా, చెప్పకు, భయపడుతుంది. నేను సావిత్రికి ఫోన్ చేశాను, సావిత్రి వస్తుంది, అన్నీ తను చూసుకుంటుందిలే. మీరిద్దరూ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవ్వరినీ నమ్మొద్దు అంది రమావతి. తనకేం చెప్పలేదు కానీ నిజంగా ఎవరైనా కావాలని చేశారా అన్నాడు నిఖిల్. నాకు ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అది కావాలని చేసిందే. ఎవరు అనేది తెలుస్తుంది, సంపాదించే శక్తి లేక
సంపాదించేవాడిని అల్లుడిగా చేసుకుంటే అదంతా మనదే అవుతుంది అనుకుని ఆశపడేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పనిది అంది రమావతి. ఇక్కడ నేను ఒక్కదాన్ని ఉన్నాను, నన్ను పట్టించుకోకుండా మీ ఇద్దరే మాట్లాడుకుంటున్నారు అంది నేహ. పట్టించుకుంటాను, అందరినీ పట్టించుకుంటాను అంది రమావతి. నువ్వు మా మీద అనుమానంతో టైం వేస్ట్ చేసుకుంటున్నావు. నీకు శత్రువులు చాలామంది ఉన్నారు. నేనైతే తనని ఏదో చేసి అప్పుడు బావని నా సొంతం చేసుకోవాలి అనుకోవట్లేదు. బావ సంజనాని వద్దని డైవర్స్ ఇచ్చి నన్ను చేసుకోవాలి. అలా ఇష్టపడేలా చేసుకుంటాను అంది. కలలు కనకు, రియల్ లైఫ్లో ఆలోచించు. పెళ్ళైన వాడిని వాడి గురించి ఆలోచించి అందరి దృష్టిలో నువ్వు తక్కువైపోకు అంది రమావతి. అమ్మా అంటూ వచ్చింది సావిత్రి. సంజన రూమ్లో ఉంది చూడు, నువ్వు కంగారు పడి దాన్ని కంగారు పెట్టకు అంది రమావతి. మీకు అభ్యంతరం లేకపోతే నేను తీసుకువెళ్ళనమ్మా, ఈ 4 రోజులు మాతో ఉంటుంది అంది. వద్దు, అక్కడ సెక్యూరిటీ ఉండదు, ఇక్కడుంటేనే తను సేఫ్ అంది రమావతి. అంటే ఇది తనపై జరిగిన అటాక్ అంటారా అంది సావిత్రి. అలాగే అనుమానంగా ఉంది అంది. ఎవరూ లేక ఏడుస్తున్న పిల్లకు మా ఆసరా ఇచ్చాడు దేవుడు ఎదిగే వరకు. అది ఎదిగిన తర్వాత మీ కుటుంబంలోకి తెచ్చాడు. అది ఎంత అదృష్టవంతురాలు అని మేం పొంగిపోతుంటే దాన్ని చూసి అసూయపడేవాళ్ళు కూడా ఉన్నారా అంది సావిత్రి. నువ్వు వెళ్ళి సంజనాన్ని చూడు, ఇవన్నీ ఏమీ తనకు చెప్పకు. తనకొచ్చిన ప్రమాదం ఏం లేదు, నిఖిల్ చూసుకుంటాడు. వాళ్ళిద్దరినీ నేను చూస్తాను. ఈ రోజు నుండి నేను కూడా వాళ్ళిద్దరి సెక్యూరిటీ కోసం ఏం చేయటానికి కూడా వెనకాడను అంది. సావిత్రి లోపలికి వెళ్ళింది. సంజనాన్ని చూస్తూ నొప్పి ఎక్కువగా ఉందా కాలు మీద చేయి వేస్తూ. అలా పడుకుని ఉంటే లేదమ్మా, లేచి నిలబడే ప్రయత్నం చేస్తుంటే ఎక్కువగానే ఉంది అంది. నీ అదృష్టం చూసి మే అందరం పొంగిపోయామే, మా దిష్టే తగిలింది నీకు. ఇదిగో అమ్మమ్మ నీకు ఈ తాడు కట్టమని ఇచ్చింది అని ఒక నల్లతాడు చేతికి కట్టింది. ఏం కాదులే, అదేదో అలా జరిగిపోయిందంతే. అక్కడ ఎంత బాగుందో తెలుసా, చల్లగా. మిమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళాలనిపించింది నాకు. ఇంకా అక్కడ ప్లేస్లు ఏమీ చూడలేదు, వెళ్తుంటే ఇలా జరిగింది. విమానం ఎక్కేటప్పుడు ఉందమ్మా, ఎంత భయం వేసిందో. ఆశ్రమంలో అందరినీ ఒకసారి ఫ్లైట్లో తీసుకువెళ్ళాలి. సావిత్రికి అక్కడ కబుర్లు చెప్తోంది హుషారుగా. బయట ఫోన్లో మాట్లాడుతోంది రమావతి. ఏమైనా తెలిసిందా? అటుపక్కి చెప్పేది వింటూ, సరే వాడిని నీ దగ్గర జాగ్రత్తగా ఉంచు, నేను వీడిని పిలిపిస్తాను, వాడు ఇక్కడుండగానే నీకు వీడియో కాల్ చేస్తాను, ఇద్దరూ కలిసి మాట్లాడదాం అని చెప్పింది రమావతి. రమావతి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ నేహ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది. ఒకసారి అర్జెంటుగా మాట్లాడాలి, ఎంతసేపట్లో రాగలవు? అవునా, వెయిట్ చేస్తుంటానైతే ఇంటి దగ్గర అని కాల్ కట్ చేసింది. నిఖిల్ తన రూమ్లోకి వెళ్ళాడు. సావిత్రమ్మతో కబుర్లు చెప్తున్నారు సంజన, నిఖిల్. ముగ్గురు నవ్వులు బయటికి వినిపిస్తున్నాయి. నేహాకి టెన్షన్గా ఉంది. ఎవరినో రమ్మంది. ఒకవేళ ఇదంతా డాడీ చేయించలేదు కదా, అలా అయితే చచ్చాడే. ఇప్పుడు అమ్మమ్మకున్న కోపానికి షూట్ చేసినా చేసేస్తుంది అనుకుంది. రాజన్ లోపలికొస్తూ, అత్తయ్య బాగున్నావా అన్నాడు. రాజన్ చూసిన వెంటనే ఉలిక్కిపడింది నేహ. చెప్తూనే ఉన్నాను, ఇన్ని సంవత్సరాల నుండి ప్లాన్స్ చేస్తున్నారు, అన్నీ చచ్చివే. తండ్రి వంక కోపంగా చూస్తోంది. ఏమైంది, పడ్డావా అన్నాడు నవ్వుతూ. ఇక్కడ పరిస్థితిని అర్థం చేసుకోకుండా నవ్వుతున్న తండ్రిని చూస్తూ, నన్ను చూసి తర్వాత నవ్వచ్చు, ముందు పిలిచిందిగా మీ అత్తయ్య, తనకి సమాధానం చెప్పు అంది. నన్ను ఎవరూ పిలవలేదే, నేనే వచ్చాను. నువ్వు ఎంతసేపటికి రాకపోయేసరికి ఏంటో చూద్దామని వచ్చాను. ఇక్కడ చూశాక అర్థమైంది అన్నాడు. అయితే నువ్వు కాదా అని మళ్ళీ రమావతి వైపు చూస్తూ, చూసావా నేను చెప్పానా, మమ్మల్ని అనుమానించొద్దు, మేమేమీ చేయలేదు. నీకు ఎక్కువ మంది ఉన్నారు శత్రువులు, ముందు నీ శత్రువులు ఎవరో తెలుసుకో అంది. ఏమైంది అత్తయ్య, ఏదైనా ప్రాబ్లమా అన్నాడు వచ్చి రమావతి పక్కన కూర్చుంటూ. నువ్వు సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ ఏమీ నాకు లేవులే, కానీ దాన్ని తీసుకుని బయలుదేరు. ఒక 2 రోజులు బెడ్ రెస్ట్ అన్నాడు డాక్టరు. ఆ సంగతి ఏదో చూడు, ఇక బయలుదేరండి అంది రమావతి. చూసావా మీ అత్తయ్య ఎంత నిర్మోహమాటంగా బయలుదేరు అంటోందో. వచ్చిన దగ్గర నుండి కనీసం నిన్ను చూసి నవ్విందా? ఇంకా సిగ్గు లేకుండా కూర్చున్నావా? పద. ప్రపంచంలో వీళ్ళకి ఎవరు ఏం చేసినా ముందు మనల్నే అనుమానిస్తుంది. ఇంకా ఇక్కడే కూర్చున్నావనుకో, ఇప్పుడు తనకేదో చీమ కుడితే నువ్వే కావాలని తీసుకొచ్చి తనని కుట్టించావని అంటుంది. పద. లేచి నిలబడి కుంటుతూ ముందుకు వెళ్తూ వెనక్కి తిరిగి చూసి, అమ్మమ్మ, మా డాడీని చూసిన వెంటనే భయపడ్డాను,
ఇతనే చేశాడేమో, నువ్వు పిలిపించింది మా డాడీనేమో అని. ఇప్పుడు ధైర్యంగా వెళ్తున్నాను. మాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. బాయ్ అంటూ బయటికి నడిచింది. డాడీ నువ్వు కానీ చేయించావేమో అనుకుని ఎంత భయపడ్డానో తెలుసా? ఆ మెసేజ్ ఏంటి? అంది. ఏం జరిగింది? నువ్వే చెప్పావు కదా! ఆ సంజన ఎవరో ఏంటో తెలుసుకోవాలని. చాలా ఎంక్వైరీ చేయించాను. ఏం తెలియలేదు. మా వల్ల కాకపోతే నువ్వు చేసుకుంటాను అన్నావు కదా! అందుకే నువ్వే చేసుకోవాలి అని పెట్టాను అన్నాడు. అది నేను ఇంటికొచ్చాక కూడా చెప్పొచ్చు. అక్కడికక్కడ ఉండగా చెప్పేస్తే అది నువ్వే చేయించావేమో అనుకుంది అమ్మమ్మ ఆ మెసేజ్ చదివి అంది. ఏం జరిగింది? అవును, నువ్వు ఇంతకీ ఎలా పడ్డావు అన్నాడు. అదే అర్థం కాలేదు డాడీ. కావాలని అమ్మమ్మ అక్కడ నూనె పోసిందా లేక యాదృచ్ఛికంగా జరిగిందా? ఎలా చూసుకున్నా కానీ మీ అత్తయ్య మారిపోతోంది. విలన్లా తయారవుతోంది. బావా సంజన ఎక్కడికో వెళ్ళారు. అక్కడ సంజన మీద అటాక్ జరిగిందట. కాలు ఫ్రాక్చర్ అనుకుంటాను అంది. చేయించినవాడు ఎవడో కానీ పాపం ప్లాన్ ఫెయిల్ అయ్యి ఉంటుంది. మా అత్తయ్య విలన్గా మారటం అంటావా? ఆవిడికి సెట్ అవ్వవు అలాంటివి అన్నాడు. ఎందుకు సెట్ అవ్వవు అనుకుంటున్నావు డాడీ? ఎంత స్ట్రాంగ్ లేడీ. తన వాళ్ళ జోలికొస్తే పులిలా పంజాతి విసురుతుంది అంది. నువ్వు మా అత్తయ్య ఫ్యాన్ అయిపోతున్నావు అన్నాడు. నేను తెలుసుకోవాల్సింది అసలు సంజన ఆశ్రమం దగ్గరికి ఎలా వెళ్ళింది? మెడలో గొలుసు కొంచెం అంటే కొంచెం మంచిదే ఫ్రాకు. ఎవరో మరి పూరు కాదు కదా. ఎందుకో నాకు తెలుసుకోవాలనుంది. రమావతి మనవడికి ఆ అమ్మాయిని ఏరికోరి చేసింది అంటే ఏదో ఉంది అంది. తెలుసుకుందువు కానీ ముందు ఆ కాలు తగ్గని అన్నాడు రాజన్. రమాదేవి నిఖిల్ ఇద్దరూ వెయిట్ చేస్తున్నారు. లాయర్ నరేష్ వాళ్ళ అమ్మాయి సిరి ఇద్దరూ లోపలికి వస్తూ నమస్తే మేడం బాగున్నారా అన్నాడు నరేష్. సిరి దగ్గరికి వచ్చి రమావతి కాళ్ళకి దండం పెట్టింది. నిఖిల్ని చూస్తూ హాయ్ అంటూ చెయ్యి అందించింది. హాయ్ అన్నాడు నిఖిల్ చెయ్యి వెనక్కి తీసుకుంటూ. ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది సిరి. నరేష్ ఆమె పక్కనే కూర్చుంటూ చెప్పండి మేడం ఎందుకు పిలిపించారు అన్నాడు. రమావతి సిరినే చూస్తోంది. వీడు అడిగిన టైము ఈ అమ్మాయి మేకప్ అవ్వడానికి అనుకుంటా. వెలిసిపోయిన గోడకి రంగులు వేసినట్టు కళకళలాడుతోంది. ఏ మేకప్ లేకుండా సింపుల్గా ఉండే సంజన ఎక్కడా? ఈ అమ్మాయి ఎక్కడా? ఏంటో నిక్కిని ఆకర్షించాలని తాపత్రయం అనుకుంది. రమావతి మాట కోసం ఎదురు చూస్తున్నాడు నరేష్. నానమ్మ అన్నాడు నిఖిల్. ఆ అమ్మాయి మీద నుండి చూపు పక్కకు తిప్పుకుంటూ కొంచెం మాట్లాడాలని పిలిచాను. నీ కూతురు ఉండగానే మాట్లాడచ్చా అంది. మాట్లాడచ్చు మేడం. నా కూతురు చాలా తెలివైంది. ఏ సమస్యకైనా ఇట్టే పరిష్కారం చూపిస్తుంది. నా కూతురు అని చెప్పుకోవడం కాదు కానీ ఒకసారి మీరే చూడండి. మీరు చెప్పండి మేడం అన్నాడు. నీ గురించి నాకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. అది ఒక వ్యక్తి ద్వారా. ఆ వ్యక్తిని నీకు చూపించాలి అనుకుంటున్నాను అంది రమావతి. మేడం మీకు నా గురించి ఎవరో కావాలని నూరు పోస్తున్నారు. నేనెప్పుడు మీ కనుసన్నల్లో మసిలేవాడిని. మీకు వ్యతిరేకంగా ఏమీ చేయను. ఎవరైనా చేసినా ఊరుకోను అన్నాడు. పైకి బింకంగా చెప్పాడు కానీ మనసులో ఏదో అనుమానం కీడు శంకిస్తోంది మనసు. కూతురు వంక చూశాడు. ఏంటి అన్నట్టు చూసింది. తల అడ్డంగా ఊపి రమావతి వైపు చూసి మీకు నా గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి మేడం అన్నాడు. వీడియో కాల్ చేసింది. అది టీవీకి కనెక్ట్ చేసి అతన్ని చూపించు అని చెప్పింది. అటు నుండి ఓకే మేడం అని వినపడింది. తెర మీద కనిపిస్తున్న వ్యక్తిని చూసి షాక్ తిన్నాడు నరేష్. ఆ తడబాటు పైకి కనపడకుండా సర్దుకుంటూ ఎవరు మేడం ఇతను అన్నాడు. తర్వాత ఏమైందో ఇంకో భాగంలో విందురు కానీ.